శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 6వ అధ్యాయానికి స్వాగతం సుస్వాగతం. మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం. నమస్సులు. 6వ అధ్యాయంలో కప్ప రూపమును విడిచిన స్త్రీ పూర్వకథ. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతమును తెలియచేయుదును కాన ఆలకి. నా జన్మస్థానము గోదావరి నది సమీపమునందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీరవాసియకు జ్ఞానానందుడు అని వానికిచ్చి పెళ్లి చేశను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నికర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరి కొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించినది. ఒకనాడు నా భర్త సఖీ, మాఘమాసము ప్రవేశించినది. ఈ నెల చాలా పవిత్రమైనది, దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసమంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరింపు. ప్రతిదినము ప్రాతఃకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకుని సమయమునకు తెల్లవారి సూర్యోదయము. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయుదము. ప్రభాత సూర్యునకు నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము, అగరు, దీపములతోనూ పూజించి స్వామికి ఖండ శర్కర పటికి బెల్లము నైవేద్యమిచ్చి నమస్కరిందు. తరువాత తులసీ తీర్థములోనికి పుచ్చుకుందుము. మన తీరమునకు వచ్చి మాఘమాసమును రోజుకొక్క అధ్యాయము చొప్పున పఠింతము. దీని వలన మనకు చాలా ఫలము కలుగును. నీ 5వ తనము చల్లగా ఉండును అని హితబోధ చేశాను. నేను అతని మాటలు వినిపించుకొనక రుసరుసలాడి అతనిని నీచముగా చూచితిని. నా భర్త చాలా శాంతస్వరూపుడు అయినను నేను హద్దు మీరి మాటలాడుచే అతనికి కోపం వచ్చి, ఓసి మూర్ఖురాలా, నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవ ద్వేషివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదగదు. మాఘమాస వ్రతము నీకెంత నీచముగా కనిపించినదా? అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును. కాని మగని మాటకు మాటరాడిన ఫలితముగా కృష్ణా నది తీరముందన్న రావి చెట్టు త్వరలో మాండోకమువై పడి ఉందువుగాక అని నన్ను శపించను. వారి సింహగర్జనకు వణికిపోయి వారి శాపమునకు భయపడిపోతుంది. వారి రౌద్రాకారమును చూడలేకపోతుంది. నాకు జ్ఞానోదయము కలిగినది. నా తప్పు నేనే తెలుసుకున్నాను. అయ్యో, ఎంతటి మూర్ఖత్వముగా ప్రవర్తించితిని అని పశ్చాత్తాపం కలిగినది. వెంటనే నా భర్త యొక్క 2 పాదములు పట్టుకొని, నాకు ఈ శాపము ఎట్లు పోవును? మరలా నిన్నెటుల కలుసుకుందును? నాకు ప్రాయశ్చిత్తము లేదా అని పరిపరి విధాల ప్రార్థించగా నా భర్త కొంత తడవ ఆలోచించి ఒక గడువు పెట్టను. అది ఏమనగా, గౌతమ మహర్షి ఈ నదీ తీరమునందున్న ఆశ్రమునందుండి ఉత్తర దేశ యాత్రలకు చేరుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానది స్నానము చేయుటకు వచ్చెదరు. అలాంటి సమయములో నీవు వారిని సందర్శించిన ఎడల ఆ మహర్షి ప్రభావం వలన నీకు నిజరూపము కలుగును అని చెప్పుచుండగానే నేను కప్పరూపమును దాల్చింది. నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించను. నేను కప్పరూపములో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానది తీరానున్న ఈ రావి చెట్టు తొర్రల్లో నివాసం ఏర్పరచుకొని జీవించుచు మీ రాక కోసం ఎదురు చూచుచుంటిని. ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు అని తన వృత్తాంతమును గౌతమునకు చెప్పసాగెను. అమ్మాయి, భయపడకము. నీకు ఈ శాపము కలిగి 1000 ఏండ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భర్తయును
ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ స్మరణ కీర్తనలు చేయుచు మృతుడయ్యను. అతడిప్పుడు వైకుంఠములోనున్నాడు. నీవు నీ పతి మాటలు వినందున ఎంత కష్టపడినావో తెలిసినదా? మాఘమాస ప్రభావం అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటయే కాక మోక్ష సాధనము కూడా నీకీ మాఘమాస వ్రతమును మించిన మరి ఒక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రీతికరమైనది వ్రతం. నీ భర్త దూరదృష్టి కల జ్ఞాని. అతని గుణగణాలకు అందరూ సంతోషపడేవారు. నిన్ను పెండ్లి ఆడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకోవాలని ఆశతో నుండివాడు. కాని నీ వలన అతని ఆశలన్నీ నిరాశలమైపోయినవి. నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్లలో స్నానము చేయమన్నాడు, చేయనన్నావు. అందుకే నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శపించినాడు. ఈ దినము దైవ నిర్ణయముచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాప ప్రకారము మరలా నిజరూపము పొందగలిగినావు. అందున ఇది మాఘమాసము, కృష్ణానదీ తీరమున కాన మాఘమాస వ్రత సమయమును నీకన్ని విధముల అనుకూలములైన రోజు. అందుచేతనే నీవు వెంటనే శుచివేయరము. స్త్రీలు గాని పురుషులు గాని ఈ సమయములో ప్రాతకాలమున స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు. ఎవరైనా తెలిసి కాని తెలియక కాని మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణముల యందు పాడ్యమి రోజున నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపములు నశించును. మాఘశుద్ధ పాడ్యము నాడు అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపము చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించుటనట్ల పరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘ పురాణము వినిన మోక్షము కలుగును అని గౌతముని ఆ మునిసతితో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. తథాస్తు. స్వస్తి.